అంటే అప్పట్లో డైరెక్టర్ తేజ గారు హీరోయిన్స్ని కానీ హీరోస్ని కానీ కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అంట సరిగా చేయకపోతే. సో అలాంటి పేరే మీకు కూడా ఉంది. నిజంగానే అంత సీరియస్ అవుతుంటారు? సీరియస్ అవ్వడం అంటే వాళ్ళు బాగా చేయలేదు అనుకోండి, నాకేం పోద్ది, వాళ్ళకే ఫ్యూచర్ ఉండదు, వాళ్ళని ఎవరు గుర్తించరు. బాగా చేశారు అనుకోండి, వాళ్ళకి గుర్తింపు వస్తుంది. బట్ వాళ్ళు అంటే రైవలరీ పెంచుకోరా అసలు? వెనకాల వెళ్ళి తిట్టుకోవడం కానీ ఇలా చేయరా ఆర్టిస్టులు? అయ్యో, మీరు తమ్నైల్స్ ఇప్పుడు చూడలేదా? మీరు ఇలా టైప్ చేస్తే ప్రసాద్ బెహ్రా అంటే ఫస్ట్ రైవలరీ వీడియోస్ వస్తాయి. పెంచుకుంటారండి, కొందరు అర్థం చేసుకుంటారా, మన కోసమే తిడుతున్నాడు రా, మన కోసమే చెప్తున్నాడు రా, వాడికి ఏంటి అవసరం నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడానికి. నా సిరీస్లో నాకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో నాతో పాటు ఉన్న యాక్టర్స్ అందరికీ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరికీ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు రెడ్డి గారు అనే క్యారెక్టర్ కానీ, అతను రత్నబాబుగా చేసినప్పుడు క్యారెక్టర్ కానీ, నాగబాబు అనే క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు త్రూ అవుట్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఎవడిస్తారు అంత? ఎవడు. ఇప్పుడు జంజాల గారు లేకపోతే పాత సినిమాల్లో అందరికి ఒక స్టోరీ ఉండేది. ఇప్పుడు అవి లేవు. హీరో పక్కన కమెడియన్, హీరో ఏదో ప్రాబ్లంకి వెళ్తాడు, కమెడియన్ కొంతవరకు సపోర్ట్ చేస్తాడు, అక్కడ నుంచి విలన్కి వెళ్ళిపోతుంది, ఇలా రన్ అవుతుంది తప్ప అందరికీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉండదు. సో నా దాంట్లో అది ఉంటుంది. అంత ఛాన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వినాలి కదండి. లేదు విన్నా అంటే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, నో ఇష్యూ. ఇలా ఊపుతాం బాయ్ బాగుంటుంది. కొంచెం వెటకారం ఎక్కువ బాగా. అంటే లైఫ్లో కొన్ని చూసిన తర్వాత కోపం ఎక్కువ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేది వెటకారం. ఆపుకొని పంటి కింద అయిపోతుంది కొన్నిసార్లు. మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే మొబైల్ వాడుతూ ఉంటే మాత్రం ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ ఫీటస్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని తగ్గించడానికి ఈ షీల్డ్స్ వాళ్ళు యాంటీ రేడియేషన్ బ్లాంకెట్ ఒకటి తీసుకొచ్చారు. ప్లీజ్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సేఫ్టీ అండ్ ఫర్ యువర్ బేబీ సేఫ్టీ.